హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శ్రీనివాస. కార్తీక మాసం అక్టోబర్ 30వ తేదీ గురువారం. ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంది అంటే ఈరోజు కోటి సోమవారం అన్నమాట. అసలు ఈ కోటి సోమవారం అంటే ఏంది, ఆ కోటి సోమవారం దాని కోటి సోమవారం అనే పేరు ఎందుకు వచ్చింది, దీన్ని ఎలా చేయాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏ విధంగా ఆచరించాలి, దానికి సంబంధించినటువంటి విశేషాలని ఇప్పుడు నేను మీకు వివరంగా తెలియజేస్తాను. మన యొక్క శతకోటి జన్మల పాపాలను పోగొట్టే కోటి సోమవార వ్రతం అన్నమాట. కార్తీక మాసంలో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రతి ఒక్కళ్ళు కూడా శివారాధన విశేషంగా చేస్తుంటారు. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో సోమవారాలకి ఎంతో విశిష్టత ఉందన్నమాట. అయితే కార్తీక మాసంలో వచ్చేటువంటి కోటి సోమవారం గురించి మీకు ఎవరికైనా తెలుసా అండి? అసలు కోటి సోమవారం అంటే ఏంది, కోటి సోమవారం ఎలా ఏర్పడింది, కోటి సోమవార వ్రతాన్ని ఎలా చేయాలి అనేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజునే కోటి సోమవారము అంటారనమాట. ఆ కోటి సోమవారం రోజు ఏం చేయాలంటే తెల్లవారుజామునే మామూలుగా స్నానం చేసి, నదీ స్నానం చేస్తే ఇంకా విశేషం, దానం, ఉపవాసాలకి కోటి రెట్ల అధిక ఫలితం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడి ఉందన్నమాట. వ్యాస మహర్షి రచించినటువంటి స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసంలో అంటే ఒక్కోసారి సోమవారం వస్తుందండి, అది సోమవారమే రావాలని లేదు. కోటి సోమవారం అంటే అది సోమవారమే కలిసి రావాలని లేదు, ఎప్పుడో అరుదుగా వస్తుంది. సోమవారం, సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం కలిసి వస్తే దానిని కోటి సోమవారం అంటారు. అయితే ఎక్కువగా తిథి నక్షత్రం కలిసి వస్తుంటాయి, కానీ సోమవారం అనేటువంటిది ఎప్పుడో అరుదుగా వస్తుంది. ప్రతిసారి సోమవారమే రాదనమాట. కానీ మెయిన్ అసలు ఒక్కోసారి తిథి నక్షత్రం కూడా కలిసి రాదు. శ్రవణ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో దానిని కోటి సోమవారం అంటారు. ఎందుకంటే కార్తీక మాసం ఈసారి ఏంటంటే అలా వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 30వ తేదీ గురువారం వచ్చిందనమాట. ఆ రోజు శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి ఆ రోజునే మనం కోటి సోమవారంగా జరుపుకుంటామన్నమాట. ఈ కార్తీక మాసం అనేటువంటిది శివకేశవులకి చాలా ప్రీతికరమైంది, ఇద్దరికీ కూడా. అందులోనూ కోటి సోమవారం అంటే ఆధ్యాత్మిక పరంగా ఆ రోజున మనం ఎంతో పవిత్రంగా భావిస్తారనమాట. ఇంతకుముందరే చెప్పాను మీకు, సోమవారమే రావాలనేటువంటి నియమం ఏదీ లేదనమాట. అయితే ఈసారి కోటి సోమవారం రేపు అక్టోబర్ 30వ తేదీ గురువారం అనమాట. మనకి శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఇది ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రమే. అదేవిధంగా విష్ణుమూర్తి అవతారాల్లో ఒక అవతారమైనటువంటి వామనుడు జన్మించింది కూడా ఈ శ్రవణ నక్షత్రం రోజే. కాబట్టి శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైంది. కాబట్టి ఏ రోజైతే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వస్తుందో ఆ రోజున కోటి సోమవారంగా జరుపుకుంటామన్నమాట. అర్థమైంది కదండి అందరికీ. ఒక్కొక్కసారి ఇంకా సప్తమి తిథి సోమవారం కూడా కలిసి వస్తే ఇంకా మరింత పుణ్యఫలాన్ని ఇస్తుందన్నమాట. తిథి కలిసి వచ్చినా రాకపోయినా నక్షత్రం మాత్రం ప్రధానము. రేపు మనకి తిథి కూడా లేదండి, సప్తమి తిథి కూడా లేదు. గురువారం శ్రవణ నక్షత్రం మాత్రమే ఉంది. తిరుమలలో శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి కూడా ఈ కోటి సోమవారం రోజున, ఈ శ్రవణ నక్షత్రం రోజున ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో పుష్పయాగాన్ని విశేషంగా కూడా నిర్వహిస్తూ ఉంటారనమాట. అది మనకి ఎస్విబిసి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి తరించాల్సిందిగా కోరుతున్నాను అనమాట. ఈరోజు మామూలుగా మనం ఇంతకుముందరే చెప్పుకున్నాం, ఎప్పుడైనా సరే ప్రాతకాలంలో నదీ స్నానం కుదిరితే మంచిది, లేదా కుదరకపోతే మన ఇంట్లోనే గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని చెప్పుకొని స్నానం చేయాలన్నమాట. ఇంకా ఈ కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమ, ఇలాగే ఈ కోటి సోమవారం, శ్రవణ నక్షత్రం ఇవన్నీ కూడా విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి తిథులు అన్నమాట. కార్తీక సోమవారంలో ఒక సోమవారం ఉంటేనే విశేషమైనటువంటి పుణ్యఫలం అనేటువంటిది మనకు దక్కుతుంది. కానీ ఈ కోటి సోమవారం రోజున కనుక ఉపవాసం ఉంటే మనకి కార్తీక మాసంలో మనం కోటి సోమవారాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతటి పుణ్యఫలం అనేటువంటిది మనకి సంప్రాప్తం అవుతుందన్నమాట. యథాప్రకారం మన కార్తీక మాసంలో ప్రతి నక్తాలు ఉంటుంటాం కదా, నక్తాలు లేకపోయినా సోమవారాలు, పౌర్ణమి లాంటప్పుడు మనం ఉపవాసం ఉంటాం కదండి. ప్రాతకాలంలో లేవడం, స్నానం చేయడం, చక్కగా మనము స్నానం చేసి నదిలో కుదిరితే నదిలో లేదా ఇంట్లోనే స్నానం చేసి గుడికి వెళ్ళి చక్కగా కృష్ణాలయానికి కానీ ఉదయం పూట చక్కగా శివాలయానికి వెళ్ళండి, అక్కడ అభిషేకంలో పాల్గొనండి, ఇంటికి రండి. ఇంట్లో కనుక లక్ష్మీనారాయణుల విగ్రహము లేదా
శివలింగం కనుకుంటే చక్కగా ఇంట్లో పూజ చేసుకోండి. సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ విష్ణాలయానికి వెళ్ళి అక్కడ దీపం పెట్టుకొని పూజ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి తులసమ్మ దగ్గర ఇంట్లో దీపాలు పెట్టుకొని దేవుడికి మనం చేసినటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి నక్షత్ర దర్శనం అయిన తర్వాత ఉపవాసాన్ని విరమించండి. ఈ విధంగా కనుక చేస్తే విశేషమైనటువంటి పుణ్యఫలం అనేటువంటిది సంప్రాప్తం అవుతుంది. పరమశివుణ్ణి బిలవదళాలతో కానీ తుమ్మి పూలతో కానీ జిల్లేడు పూలతో కానీ పూజించవచ్చు అనమాట. నైవేద్యం ఇవన్నీ కూడా మన శక్తి కొద్దండి. కొబ్బరికాయ, అరటి పండ్లు, వడపప్పు, పానకం ఇవన్నీ కూడా. అదేవిధంగా కృష్ణాలయంలో అయితే ఆవు నేతితో గనక దీపారాధన చేసి ఇంకా తులసి దళాలతో గనక శ్రీ మహావిష్ణువును శ్రీ లక్ష్మీనారాయణలు గనక అర్చించినట్లయితే విశేషమైనటువంటి పుణ్యఫలం మనకి సంప్రాప్తం అవుతుంది. చక్కగా ఈరోజు లేదా విగ్రహం ఉందనుకో, విష్ణుమూర్తి విగ్రహం గుళ్ళో ఉందనుకోండి, చక్కగా తులసి మాల కొని సమర్పించండి. అంతకంటే పుణ్యం ఏముంటుందండి? ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పఠించవచ్చు, లేదా భగవద్గీత పారాయణం చేయొచ్చు, లేదా మనకి ఇంకా శక్తి ఉంటే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించవచ్చు, లేదా విష్ణు ప్రీతికరంగా అభిషేకం చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా మన శక్తిని బట్టి మనకి ఏది వీలవుతుందో దాన్ని ఆచరించవచ్చు అనమాట. ఇంకా ఈ మన భారతదేశంలో ఈ సాలగ్రామ దానం చేస్తే, ఈరోజు కనుక సాలగ్రామ దానం చేస్తే ఇంకా విశేషమైనటువంటి పుణ్యఫలం అనేటువంటిది మనకు సంప్రాప్తం అవుతుంది. మన భారతదేశంలో నేపాలు ఆ పరిసర ప్రాంతాల్లో దొరికేటువంటి సాలగ్రామాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంగా భావిస్తారనమాట. కాబట్టి ఈ కోడి సోమవారం రోజు సాలగ్రామాలను గంధ పుష్పాక్షతలతో పూజించి మంచి సద్బ్రాహ్మణులకు గనక దానం చేస్తే వాళ్ళు వైకుంఠాన్ని పొందుతారని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పబడి ఉందన్నమాట. ఇంకా కార్తీక మాసంలో వనభోజనం మనం ఇంత ముందర కూడా చెప్పుకున్నాం. చక్కగా ఇదేంటంటే అందరూ కూడా కలిసిమెలిసి ఐకమత్యంగా చేసుకునేటువంటి సంప్రదాయం అనమాట వనభోజనం అనేటువంటిది. కాబట్టి ఈ కోడి సోమవారం నాడు కనుక చేసే వనభోజనానికి మామూలు రోజుల్లో చేస్తే ఎంత పుణ్యం వస్తుందో దానికన్నా 1,000,000 రెట్లు అధిక ఫలం ఉంటుందన్నమాట. ఈరోజు ఎవరైనా సరే ఉసిరిక చెట్లు ఉండేటువంటి వనంలో ఆ ఉసిరిక చెట్టు కింద శివలింగాన్ని, విష్ణు స్వరూపమైనటువంటి సాలగ్రామాన్ని ఉంచి భక్తితో పూజించి అనంతరం బంధుమిత్రులతోటి బ్రాహ్మణులతోటి కలిసి సామూహికంగా భోజనాలు చేసినా కూడా, వనభోజనాన్ని ఆచరించినా కూడా మనకు మామూలు రోజుల్లో చేసిన దానికన్నా కూడా 1,000,000 రెట్లు అధికమైనటువంటి పుణ్యఫలాన్ని పొందవచ్చు. అందుకే ఇది కోడి సోమవారం. మామూలు రోజుల్లో చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఏది చేసినా దానం, స్నానం అన్నీ కూడా దానికి 1,000,000 రెట్లు అధిక పుణ్యఫలాన్ని మనకి ఇస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు శక్తి కొద్దీ ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ కోడి సోమవార వ్రతాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించి అష్టైశ్వర్యాలని పొందాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ.